మెహుల్ చోస్కీ అరెస్ట్ అట. బెల్జియంలో అదుపులోకి వజ్రాల వ్యాపారి. వేల కోట్ల రుణాల ఎగవేత కేసులో భారత్ విజ్ఞప్తికి స్పందన. ఏడాది కిందటే ఆ దేశానికి నిందితుడు. బెల్జియం పారిపోయిందట. ఈ బ్యాంకులన్నింటిని ఎగ్గొట్టి బెల్జియంకు దొబ్బేసిండు. ఇగో పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోస్కీ బెల్జియంలో అరెస్ట్ అయ్యాడు. ఏడాది కిందటే ఆ దేశానికి వచ్చిన అతన్ని తమకు అప్పగించాలంటూ భారత దర్యాప్తు సంస్థలు సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన అభ్యర్థన కారణంగానే అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం దర్యాప్తు సంస్థలు అతడి అరెస్టును ధృవీకరించాయి. చోక్సీని పరారీలో ఉన్న అంతర్జాతీయ ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించాలంటూ ఈడీ చేసిన అభ్యర్థన 7 సంవత్సరాలుగా కోర్టులో పెండింగ్లో ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంకుని దాదాపు 13,000 కోట్లకు మోసగించిన కేసులో మెహుల్ చోస్కీ నిందితుడట. అసలు వాడి దేశం నుంచి పారిపోవడానికి ఎట్లా కారణం, ఎట్లా వెళ్ళిపోయిండు? ఇంత పెద్ద వ్యవస్థ, ఇంటెలిజెన్స్, వాడు ఎయిర్పోర్ట్కి పోతే ఆడ వెళ్ళడానికి ఇన్ని ఉన్నా ఎట్లా పారిపోయారండి? గతంలో వాడు విజయ్ మాల్యా అంటోడు, ఇంకోడు లలిత్ మోడీ అంటోడు, వీళ్ళంతా ఎట్లా పారిపోయారు? గవర్నమెంట్స్ లీడర్ల సహకారం లేనిదే వాడు ఫ్లైట్ ఎక్కి వేరే దేశానికి పారిపోతాడా? ఇప్పుడు ఆ 13,000 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ డబ్బులు ఎవరివ్వండి? పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది ఏదో ఇండిపెండెంట్, వాళ్ళు ఏదో తాతలు సంపాదించిన సొమ్ము కాదు అది. ప్రజలు డిపాజిట్ల రూపంలో వాళ్ళ అకౌంట్స్లో దాచిపెట్టిన డబ్బులు మొత్తాన్ని వానికి ఇచ్చిర్రు. 13,000 కోట్ల రూపాయలట. మరి ఏం చూసి ఇచ్చిండు వాడు? ఇదంతా ఇట్లాంటి డిఫాల్టర్లు దేశాన్ని నిండా ముంచేస్తున్నారు. చివరికి గవర్నమెంట్స్ కూడా ఏం చేస్తున్నాయి? వాళ్ళ యొక్క రుణాలు మొత్తం మాఫీ చేసి పడేస్తుంది. మనము లోన్ కట్టకపోతే వాడు దర్వాజల కాంచి కూడా విక్కబోతున్నాడు. ఎంత ఘోరం చూడండి. డబ్బులు మనయి, డబ్బులు ప్రజలై, మనం చిన్న లోన్ తీసుకొని కట్టకపోతే దర్వాజలు కూడా విక్కపోతారు. వాడు వేల కోట్లు ఎగ్గొట్టి దేశానికి పారిపోయినా, దేశం వదిలి విదేశాలకు పారిపోయినా పట్టించుకుంటూ లేడు. 7 సంవత్సరాలు అయిందట ఆ బెల్జియం కోర్టులో కేసు పెండింగ్లో ఉంది. నిన్ననే అరెస్ట్ చేశారు. ఈ కేసులో అతడి మేనల్లుడు నీరవ్ మోదీ మొదటి ముద్దాయట. నీరవ్ మోదీ, లలిత్ మోడీ అనని నీరవ్ మోదీని ఇప్పటికే పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించారు. 2019 నుంచి అతడు లండన్ జైల్లో నిర్బంధంలో ఉన్నాడు. నీరవ్ మోదీని అప్పగించాలంటూ భారత దర్యాప్తు సంస్థలు చేసిన అభ్యర్థన పైన అక్కడ 2019 నుంచి విచారణ సాగుతోంది. 2018లో భారత్ నుంచి పరారైన చోక్సీ తొలుత ఆంటిగ్వాలో తలదాచుకున్నాడు. ఏడాది క్రితం క్యాన్సర్ చికిత్స కోసం బెల్జియంకు మకాం మార్చాడు. అతడి భార్య అక్కడి పౌరురాలు కావడంతో నివాస అనుమతి పొందాడు. చోక్సీ కోసం ఇంటర్పోల్ గతంలో రెడ్ అలర్ట్ నోటీస్ జారీ చేసింది. అయితే కొంతకాలం క్రితం ఆ నోటీసును కొట్టేయడంతో భారత దర్యాప్తు సంస్థలు దౌత్య మార్గంలో అప్పగింత కోరడం ద్వారా అతన్ని పట్టుకోవడానికి కృషి చేస్తున్నాయి. ముంబైకి చెందిన ప్రత్యేక కోర్టు 2018లో 2021లో అతడికి వ్యతిరేకంగా జారీ చేసిన అరెస్టు వారెంట్లను భారతీయ సంస్థలు బెల్జియంకు సమర్పించి అప్పగింతను కోరినాయి. చోక్సీని శనివారం నాడు బెల్జియం పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారని అతడి న్యాయవాది విజయ్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం ఆయన కారాగారంలో ఉన్నారు. అక్కడి పద్ధతి ప్రకారం ఆయన తనకు నిర్బంధం నుంచి విముక్తి కల్పించాలని, స్వేచ్ఛగా ఉంటూ తన వాదన వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని అప్పీల్ చేసుకుంటారు. క్యాన్సర్ చికిత్స పొందుతున్న చోక్సీ పారిపోయేందుకు అవకాశం లేదన్న ప్రాతిపదికన అప్పీల్ దాఖలు చేసినట్టు వివరించారు. ఇప్పుడు వీడు ఉన్నాడుగా ప్రభాకర్ రావు అంటాడు, నాకు కూడా క్యాన్సర్ వచ్చింది, నేను ఇటు లేవలేకపోతున్నా, కుసలేకపోతున్నా అని చెప్తున్నాడు కదా. సేమ్ అదే కేసు ఇది కూడా. అప్పగింత అంత తేలికేమీ కాదు. మెహుల్ చోస్కీని బెల్జియంలో అరెస్ట్ చేసినా అతన్ని భారత్కు అప్పగించడం అంత తేలిక కాకపోవచ్చని నిపుణులు అంటున్నారు. అతడి వద్ద కావలసినంత డబ్బున్నది. ఐరోపాలోని అత్యంత ప్రతిభావంతులైన న్యాయవాదులను నియమించుకోగలడు. అందుకే అతడి అప్పగింత అంత తేలికేమీ కాదు అని ప్రజావేగు ఒకరు వ్యాఖ్యానించారట. ఇప్పుడు మొన్న కూడా ఒక ఉగ్రవాదిని, ఇద్దరిలో ముంబై పేలుళ్ల కేసులో ఒకరిని అప్పగించారు, ఇంకొకరిని అప్పగించడానికి అమెరికా సిద్ధంగా లేదు. దేనికి కారణం అంటే వాడిని అప్రూవర్గా మార్చేసుకున్నది. రకరకాల వాటిల్లో ప్రభుత్వానికి సహకరించిందట. సో మేము ఇతన్ని మాత్రం పంపించే ప్రసక్తే లేదు. సో సేఫ్ అన్నమాట. ఇట్లా ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తాడు, ఉన్న డబ్బులని కావాల్సినంత ఖర్చు పెడతారు. అక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తాడు, ఇంకోటి చేస్తాడు.